డాడీ ఎక్కడున్నావురా? ఇక్కడే బయట ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ, నాకంతా తెలుసు. ఇప్పుడు ఏమంటావు? అసలే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. నువ్వేదైనా న్యూసెన్స్ చేస్తే అది నా మెడకు చుట్టుకుంటుంది. నీ రాజకీయాలకి నాకు లింక్ పెట్టద్దు. అదే రాజకీయం నేను ఇన్ని రోజుల నుంచి కాపాడుతుంది. అది ముందు తెలుసుకో. నాకు అవన్నీ చెప్పొద్దు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ముందు ఇంటికి రా. ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? నాకు తెలుసు మీరెందుకు ఇక్కడ ఉన్నారో. కంప్లైంట్ బాక్స్ ఎత్తుకెళ్లి వాళ్ళ మీద అటాక్ చేశారంటే మీరు చేసింది చాలా పెద్ద నేరం. రేపొద్దున యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ గా మిమ్మల్ని సస్పెండ్ చేయబోతున్నాను. అనవసరంగా ఈ రాత్రికి జూనియర్స్ మీద గొడవ చేశారో జైలు పాలవుతారు. అయితే కానీ సారీ సార్. చేసేవన్నీ చేసి సారీ చెప్తే సరిపోతుందా? మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. నీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నౌ దిస్ ఇస్ ద ఫైనల్. మళ్ళీ జరిగితే యువర్ కెరీర్ విల్ బి స్పాయిల్డ్. ముందు అపాలజీ లెటర్ రాసివ్. ఓకే సార్. సూర్య, నీకోసం సింధు అనే అమ్మాయి వచ్చింది. హాయ్ సింధు. ఏంటి సూర్య, ఈ గొడవలు తలుచుకుంటేనే భయం వేస్తోంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, భయపడకు. సూర్య, సింధు, క్యాజువల్గా అలా బయటకు వెళ్దామా? సింధు, ఒక విషయం. ఏంటి? చిన్న పజిల్. అదిగో నువ్వు మళ్ళీ అదే మూడ్లో ఉంటున్నావు. వద్దులే, వదిలే. బాగానే ఉన్నాను, చెప్పు. పక్కా? పక్కా. ఓకే. హ్మ్. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఏంటి? రిపీట్. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఓకే, ఎందువల్ల? ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీనేమో. పిచ్చి డాక్టర్ అమ్మా, నీ డాక్టర్ బుద్ధులు పక్కకు పెట్టి ఆలోచించమ్మా. ఆ, ఎలా? ఒకవేళ చిన్నప్పుడే ఆ ఎస్ఐని ఆ జడ్జ్ దత్తత తీసుకుని ఉండొచ్చుగా. కాదా? మరెలా? ఓడిపోయావా? ఆగాగు, చెప్తా, కాస్త టైం ఇవ్వు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. యువర్ టైమ్ ఇస్ అప్. ఎలా? చెప్పు. ఎలా అంటే ఆ జడ్జ్ తల్లి కాబట్టి. తల్లా? జడ్జ్ అనగానే మగవాళ్ళే ఉంటారని ఆలోచించావు కదా, గెస్ చేశా. ఏంటి కోపమా? ఏదో నవ్విద్దామని. కొట్టు. నిజంగానే కొట్టదు కదా. అమ్మాయ్యా, మొత్తానికి నవ్వావు. హాయ్, ఐఎమ్ ఎ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. దిస్ ఈజ్ యువర్ పోర్ట్రేట్. Nice couple. Hey, yeah, we are just friends, yaar. Oh, really? I'm so sorry. It's bye. Okay. Bye. థ్యాంక్స్. పరిచయం. హాయ్, సూర్య. సింధు. చున్నీ. అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. Friendship should be unconditional. నా కోసం గొడవ. నేను మూడీగా ఉంటే నన్ను నవ్వించడానికి ట్రై చేయడం. నా కోసం ఇన్ని చేసి లాస్ట్ లో వి ఆర్ ఫ్రెండ్స్ అంటావా?
హే మాధురి, హాయ్ చెరీ. 1 సెకండ్. రే పర్సనల్, దూరంగా వెళ్ళరా. దూరంగానా? దూరం కాదు, ఫర్లాంగ్ వెళ్తాం. అది బిల్డింగ్ ఎక్కుతాం. మాకు కాల్స్ వస్తాయి మా, మేము పర్సనల్ మాడతాం. ఎక్కి మాట్లాడుకోపోరా. ఎక్కుతాం. హలో, రెస్పెక్ట్. హాయ్ మాధురి. ఏంటి బిజీనా? లేదు లేదు లేదు, ఇక్కడ ఒక కుఫ్లీగాడు ఉన్నాడు. వస్తాను రా. వాడి వల్ల నా లైఫ్ లో ఫ్రీడమ్ లేకుండా పోయింది. చెప్పు చెప్పు. నీకు గుడ్ న్యూస్. ఏంటి, మనం కలవబోతున్నామా? పర్వాలేదే, బానే గెస్ చేసావు. ఎలా గెస్ చేసావు? గుడ్ న్యూస్ అంటే మనం కలవడమే కదా, అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది? ఎప్పుడు కలుద్దాం? ఎక్కడ కలుద్దాం? ఎలా అంటే ఏకాంతంగా సెలబ్రేషన్స్ లో, క్యాండిల్ లైట్ డిన్నర్ లో, ఒకరినొకరం చూసుకుంటూ, ఓన్లీ యూ అండ్ మీ. ఓకే బాయ్. అక్కడే మిక్తానరా? మా ఇష్టం, ఏదైనా పిలుతాం. బాగా పీక్కో. ఎక్కడ ఎక్కను దిగటాలరా? నువ్వు అక్కడే చావరా శనిగా. Hi dear. Hi Cherry. Where are you? On the way. Here everything okay. I am waiting for you baby. Yeah, I'm coming. దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. దస్తున్నారా? Wow. Beautiful. Amazing. Candle light dinner. ఏకాంతం. ఇది ఇవ్వలేండి, ఇక్కడికి వచ్చింది. ఇది ఇక్కడ కూర్చుంది. కొంపదీసి మాదిరి కాదు కదా? హలో, నేను ఫీల్ చెప్పాను, నువ్వు ఫీల్ అయ్యేలా చేసావు. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. వెర్ ఆర్ యూ? హలో హలో, ఎక్కడున్నావు? నేను నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ? ఎక్కడ? ఒక్కసారి వెనక్కి తిరిగివా? తిరిగాను. ఒక్కసారి కళ్ళు మూసుకోవా? అలాగే ఉండు, చిలిపి. అలాగే ఉండు. హలో దొంగ, ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు? క్లైమేట్ కూల్ గా ఉంది కదా సూర్య. వీకెండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, నువ్వు పిలిస్తే మళ్ళీ మీ ఇంటికి డిన్నర్కి వద్దామని. మరి మీ ఊరికి నన్ను ఎప్పుడు తీసుకెళ్ళవా? ఇదిగో అక్కడి నుంచే ఫోన్. నానమ్మ, ఇదిగో ఒక్క నిమిషం సింధుతో మాట్లాడు. హలో అమ్మాయి, బాగున్నావా? హా, నీ గురించి మా వాడంతా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు మంచి పిల్లవని. మీరు స్నేహితులంటగా. వాడిని నేనే పెంచాను. వాడికి అమ్మా నాన్న లేరు. నీకిష్టమైతే మీ పెద్దలతో మాట్లాడి మీ పెళ్లి చేయిస్తాను. ఆ విషయం మీ మనవడితోనే చెప్పండి. సూర్య, నానమ్మ చెప్పు. ఇంటికి ఎప్పుడు వస్తున్నావయ్యా? హాలిడేస్ లో వస్తున్నా. ఎందుకు? వచ్చేటప్పుడు ఆ పిల్లని తీసుకురా. సరే ఉంటాను, బాయ్. ఏం చెప్పింది? ఏం లేదు, నేను ఇంటికి తీసుకురమ్మంది. మరెప్పుడు వెళ్దాం? హాలిడేస్ లో వెళ్దాం. గుప్లిగాడు వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఫేన్ నేర్కిస్తాం. పగలే కురుకు పడుతున్నాడు. నిజంగా నిద్రపోయాడా లేకపోతే కావాలని నటిస్తున్నాడా? చూద్దాం. నిద్రపోయాడు. అమ్మయ్యా.
టవర్ మీద వస్తారా అయ్యా ఇక వీడు మటాష్. హలో యూ ఇడియట్ ఐ విల్ కిల్ యూ ఐ విల్ కిక్ యూ. నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేట్రా? సారీ డియర్ నా ఫోన్ పోయి ఇప్పుడే దొరికింది. షట్ అప్ బఫెలో. రెస్టారెంట్ కి రమ్మని చెప్పి అలా జంప్ అయిపోతావా? అసలు నువ్వు లవర్వేనా? అదేంటి అలా అంటావు? నేను నీ లవర్నే కదా. నిజంగా లవర్వే అయితే వచ్చేవాడిరా హౌలే. అది నా ఫ్రెండ్ కి చిన్న యాక్సిడెంట్ అందుకు. రాకపోతే రాకపోయావు. అక్కడ బిల్ నాతో కట్టించారు తెలుసా? ఐమ్ సారీ ప్లీజ్ 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 ప్లీజ్. అవును, నీ గొంతు ఏంటి మారిపోయింది? అది గొంతు అది అంటే నువ్వు నన్ను తిట్టావు కదా అందుకే మూడో ఫేజ్ అనమాట. అందుకే కొంచెం అలా మారిపోయింది. ఇడియట్. అంత కోపం ఎందుకు డియర్? నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నేనా? అమ్మవారి టెంపుల్లో ఉన్నాను. నువ్వు ఒక్కడే ఉండు 5 minutes వస్తా. ఇప్పుడైనా కరెక్ట్ టైంకి వస్తావా? 5 minutes వస్తా. 5 minutes లోనా? 5 minutes కాకపోతే 5 seconds అక్కడ ఉంటా. నీకేం ప్రాబ్లమా?